మీర్పేటలో సంచలనం సృష్టించిన వెంకటమాధవి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. మాధవి భర్త గురుమూర్తిని అరెస్టు చేసినట్లుగా అధికారికంగా ధృవీకరించారు. అంతకు ముందు నిందితుని ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం మీర్పేటలో జరిగిన వెంకటమాధవి హత్యకు సంబంధించిన సంచలనాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన కీలకమైన ఆదేశాలు సైతం మనకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హత్యకు దారితీసిన సంఘటనలు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం ఒక కీలకంగా ముందడుగు వేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాధవి భర్త గురుమూర్తిని అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ఇప్పటికే పోలీస్ శాఖ ధృవీకరించింది. ఎందుకంటే అంతకు ముందు నిందితుడు ఇంటి వద్ద సీన్ రియాక్షన్ సైతం ఉన్నట్టు పూర్తిగా మనకు చేశారు. హైదరాబాద్ మీర్పేటకు సంబంధించిన హత్య కేసులో కీలక పరిణామానికి సంబంధించిన నిందితుడు ఈ రోజు ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు పూర్తి సమాచారంతో ఇంటికి వెళ్లి గురుమూర్తిని విచారించిన పోలీసులు మాధవి హత్యకు జరిగిన వివరాలను సైతం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మాధవి లతకు సంబంధించిన హత్య కేసు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీర్పేటలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన కోణాలను ఎప్పటికప్పుడు అన్వేషించి ఇలాంటి క్రూరమైన హత్యను ఎవరు చేయని పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గురుమూర్తి ఈ రకంగా పాల్పడడంతో యావత్తు తెలంగాణ రాష్ట్రంగా మహిళా లోకం సైతం తీవ్రంగా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ హత్యకు దారి తీసిన కోణాలను గత 10 రోజులుగా చూస్తుంటే ఒక్కసారిగా సీన్ రియాక్షన్ కావడంతో పోలీసులు అదుపులోకి గురుమూర్తిని తీసుకొని అరెస్ట్ చేసినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ హత్యకు సంబంధించిన కీలక ఆధారం FCL కు పంపించిన పోలీసులు దీన్ని ఆధారంగా ఈరోజు అరెస్టుకు దారి తీసిన సందర్భాలు సైతం చూస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఇలాంటి హత్యకు దారి తీసిన గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇప్పటికే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకం సైతం ఇటు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక మహిళను క్రూరమైన కుక్కర్లో ఉడకబెట్టి ఈరోజు హత్యకు చేసిన సంఘటన ఈరోజు సభ్యాన్ని తలదించుకునే చేసిందని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితి మనం రోజు రోజుకు చూస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి హత్యలకు దారి ప్రేరేపిస్తున్న వారిని కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత క్రూరమైన హత్యకు దారి తీసిన సంఘటనలు ఎట్లా జరిగాయని చెప్పేసి అన్వేషించాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఒకవైపు డిజిటల్ యుగం అడుగుతున్న సందర్భంలో దాన్ని అనువుగా చేసుకుని ఈరోజు అనేక హత్యలకు దారితీస్తున్న పరిస్థితులు మనం రోజు రోజుకు చూస్తున్నాం. ఈ రకంగా మాధవికి సంబంధించిన వెంకటమాధవికి సంబంధించిన హత్యనే ఈరోజు ఇలాంటి సంఘటన ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని తలదింపులు చేసిందని చెప్పొచ్చు సంజన. మనం చూసుకున్నట్టయితే చాలా కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. మరి ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది? సో ఇప్పటికే మనం చూస్తున్నాం సంజన. ఎందుకంటే ప్రాథమికంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సైతం వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే హత్యకు జరిగే సంఘటనలు ఇలా జరిగాయి, ఏ కోణంలో జరిగాయి, ఎందుకు అసలు ఈ పరిణామానికి దారి తీసిన సంఘటన ఏంటి అనే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని గురుమూర్తిని అదుపులోకి తీసుకొని మరింత విచారణ సైతం వేగవంతం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే రేపు మధ్యాహ్నం DGP ఆదేశాలతో ఇటు ప్రెస్ మీట్ సైతం పెట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నారు. ఎందుకు మృతదేహాన్ని ముక్కలు చేసుకున్నట్టు ఒప్పుకున్న నిందితుడు ఎందుకు చేశాడు, ఏ విధంగా చేశాడు, అసలు హత్యకు జరిగిన కారణాలు ఏంటి అనే కోణంలో సైతం పూర్తి స్థాయిలో విచారణ సైతం చేపడుతున్నారు. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఈ హత్య జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు అన్వేషించి పోలీసులు క్షుణ్ణంగా దీనిపై విచారణ సైతం వేగవంతం చేసినట్టు మనకు తెలిసింది. ప్రస్తుతం గురుమూర్తిని రేపు నిందితుడిని పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రేపు మీడియా సమావేశంలో హాజరుపరిచే అవకాశం అయితే మనకు ఉన్నట్టు తెలుస్తుంది సంజన. థ్యాంక్ యూ ధనుంజయ్.